హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 4. ఈరోజు లెక్చర్లో మనం వ్యూస్ ఆఫ్ డైమెన్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనం ప్రీవియస్ క్లాస్లో ఒక్కొక్క ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్స్ ఫార్ములాస్ని యూజ్ చేసుకుని డెరైవ్ చేయడం, ఇవంతా కూడా డిస్కస్ చేశాం కదా. వీటి వల్ల యూజ్ ఏంటి అది ఒకసారి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఈ డైమెన్షన్స్ వల్ల యూజెస్ చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా? అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అప్లికేషన్ అండ్ యూజ్ ఏదంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. అసలు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఓన్లీ దోస్ క్వాంటిటీస్ కెన్ బి యాడెడ్, సబ్ట్రాక్టెడ్, ఈక్వేటెడ్ ఆర్ కంపేర్డ్ whose dimensional formulas are same. క్వశ్చన్స్ ఇది మీకు అర్థం అవ్వాలంటే సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చేయండి. ఏంటంటే 5 కిలోమీటర్స్ అనేది పెద్ద క్వాంటిటీయా, లేకపోతే 100 కిలోగ్రామ్స్ అనేది పెద్ద క్వాంటిటీయా? చాలామంది ఏం చెప్తారంటే ఇక్కడ 5 కిలోమీటర్స్ అన్నారు, ఇక్కడ 100 కిలోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి 100 కిలోగ్రామ్స్ పెద్ద క్వాంటిటీ సార్ అని చెప్తారు. ఓకేనా? ఇంకో క్వశ్చన్ ఏంటంటే 5 సెంటీమీటర్స్కి 5 గ్రామ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 సెంటీమీటర్స్కి 5 గ్రామ్స్ అంటే 10 సెంటీమీటర్ గ్రామ్స్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే చాలామంది స్టూడెంట్స్ అలా చెప్పడం నువ్వు విన్నా. కాకపోతే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ మనకేం చెప్తుందిరా అంటే, మనం ఎప్పుడైనా సరే క్వాంటిటీస్ని ఎప్పుడు కంపేర్ చేయాలి, ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి, ఎప్పుడు ఈక్వేట్ చేయాలంటే ఎప్పుడైతే వాటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి సేమ్గా ఉంటాయో. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇందాక క్వశ్చన్ అడిగినాను, 5 కిలోమీటర్స్ పెద్దదా లేకపోతే 100 కిలోగ్రామ్స్ అనేవి ఎక్కువ అంటే ఆన్సర్ ఏందిరా అంటే రెండు మనం కంపేర్ చేయకూడదు అన్నమాట. ఎందుకు కంపేర్ చేయకూడదు అంటే 5 కిలోమీటర్స్ అనేది లెంత్ గురించి తెలియజేస్తుంది, 100 కిలోగ్రామ్స్ మాస్ గురించి తెలియజేస్తుంది. మనము కిలోమీటర్స్ని కిలోగ్రామ్స్ని అసలు కంపేర్ చేయకూడదు అన్నమాట. అంటే వేటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ సేమ్గా అయితే ఉంటాయో వాటిని మనం కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలనుకుంటే, ఒక చేప యొక్క మూమెంట్ స్పీడ్ అనేది మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చీతాతో మనం కంపేర్ చేయొచ్చా? అదే ఒక చీతాని మనం వచ్చి వాటర్లో పెట్టి దాన్ని అంత ఫాస్ట్గా మూవ్ అవ్వగలుగుతున్నట్టు లేదు. ఎందుకంటే చీతా యొక్క బాడీ ఎలా డిజైన్ అయిందని అంటే ల్యాండ్ పైన పరిగెత్తాడు డిజైన్ అయింది. అదే ఒక ఫిష్ యొక్క బాడీ అనేది వాటర్లో స్విమ్ చేసేటట్టుగా డిజైన్ అయింది. అంటే రెండింటిని మనం కంపేర్ చేయడానికి లేదనమాట. ఇక్కడ మన ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ కూడా అదే చెప్తుంది అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ మనకి ఏం చెప్తుందా అంటే, ఎప్పుడైనా సరే మనం దేన్ని కంపేర్ చేయాలి, దేన్ని ఈక్వేట్ చేయాలి, దేన్నైనా యాడ్ చేయాలి, లేకపోతే దేన్నైనా సపరేట్ చేయాలా, ఎలాంటి వాటి మన యాడిషన్ కానీ సపరేషన్ కానీ లేకపోతే ఈక్వేట్ చేయడం ఈక్వల్ చేయడం, ఓకే, లేకపోతే కంపారిజన్ దేన్ని చేయాలంటే వేటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ అయితే సేమ్గా ఉంటాయో అవే చేయాలన్నమాట. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ 5 kg ఇచ్చాను, ఇక్కడ నేను 1000 గ్రామ్స్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేయొచ్చా అంటే అఫ్ కోర్స్ కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే 5 kg అనేది కూడా మాస్, 1000 గ్రామ్స్ అనేది కూడా మాస్. ఇప్పుడు ఈ రెండు లేదు ఎక్కువ అంటే 1000 గ్రామ్స్ అంటే 1 kg అన్నమాట. 1 kg ఎక్కువ, 5 kg ఎక్కువ అంటే 5 kg అనేది ఎక్కువ. అంటే సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండే క్వాంటిటీస్ని మనం ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. ఇక్కడ మనకు ఒక ఎక్సెప్షన్ ఉందన్నమాట. ఏంద్రా అంటే సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉంటే సరిపోదన్నమాట. ద ఫిజికల్ క్వాంటిటీస్ మస్ట్ బి సేమ్. ఇలా ఎందుకు సార్ చెప్తున్నారు? ఫిజికల్ క్వాంటిటీస్ మస్ట్ బి సేమ్ అనేసి ఎందుకు సార్ చెప్తున్నారు? ఫిజికల్ క్వాంటిటీస్ సేమ్ అయితే డైమెన్షనల్ ఫార్ములాస్ వస్తుందంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ అప్పుడు డిస్కస్ చేసాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టార్క్కి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ml² T⁻⁻2 వచ్చింది. వర్క్ కూడా మనకి ఏమవుతుందంటే ml² T⁻⁻2 వస్తుంది. అంటే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయన్నమాట. ఆ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్స్ వచ్చి సేమ్ అవుతాయి, కానీ రెండు డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎలాంటి క్వాంటిటీస్ కంపేర్ చేయాలంటే కేవలం డైమెన్షనల్ ఫార్ములా సేమ్గా ఉంటే సరిపోదు, ఫిజికల్ క్వాంటిటీస్ కూడా ఏమై ఉండాలంటే సేమ్ అయి ఉండాలి.
నేను టార్క్ని వర్క్ని నేను కంపేర్ చేస్తాను సార్, ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉందో చెప్తాను అంటే అది కుదరదు అన్నమాట. ఎందుకంటే టార్క్ అనేది డిఫరెంట్, వర్క్ అనేది డిఫరెంట్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి దీనికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడు, మనం దాన్ని ఎలా చేయాలి అవంతా కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a ప్లస్ bx బై t మైనస్ c ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను కనుక్కోవాల్సింది ఏంటంటే ఏ అనే ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ కనుక్కోవాలి, బి అనే ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ కనుక్కోవాలి, సి అనే ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ కనుక్కోవాలి. ఓకేనా? చేద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ y ఈక్వల్స్ టు ఏ ప్లస్ బిఎక్స్ బై టీ మైనస్ సి ఉంది. ఇక్కడ y అంటే మీనింగ్ ఏంటంటే డిస్టెన్స్. ఇవి మీకు క్వశ్చన్స్లో నెక్స్ట్ ఉంటాడు అన్నమాట, కాబట్టి నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. ఎక్స్ అంటే కూడా మీనింగ్ ఏంటంటే డిస్టెన్స్, అంటే లెంత్ అన్నమాట. లెంత్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ లెంత్ బై టీ మైనస్ టీ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే టైం అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం బేస్ చేసుకుని డీటాని బేస్ చేసుకుని ఏ యొక్క డైమెన్షన్ ఫార్ములా, బి యొక్క డైమెన్షన్ ఫార్ములా, సి యొక్క డైమెన్షన్ ఫార్ములా మనం కనుక్కోవాలి. సరే, ఇప్పుడు చూడండి ఇక్కడ టీ మైనస్ సి ఉంది. ఫస్ట్ నేను ఇది తీసుకుంటా, టీ మైనస్ సి ఉంది. నేను ఇందాక ఏం చెప్పానంటే చూడండి, ఓన్లీ దోస్ క్వాంటిటీస్ కెన్ బి యాడెడ్, సబ్ట్రాక్టెడ్, ఈక్వేటెడ్ ఆర్ కంపేర్డ్ టూ డైమెన్షన్ ఫార్ములా ఇస్ సేమ్. అంటే మన సబ్ట్రాక్షన్ జరగాలన్నా అడిషన్ జరగాలన్నా దాని అర్థం ఏంటంటే అంటే ఆ రెండింటి యొక్క డైమెన్షన్ ఫార్ములా సేమ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ప్లస్ బి అనేసి రాశాను. ఏ ప్లస్ బి అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఈక్వల్స్ టు దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఏ మైనస్ బి రాశాను. ఇవి ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఈక్వల్స్ టు దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా అవ్వాలి. సరేనా? లేదు నేను ఏ ఈక్వల్స్ టు బి రాశాను. ఓకే, ఏ ఈక్వల్స్ టు బి రాశాను అంటే దాని అర్థం ఏంటి, దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా రెండు ఏమవ్వాలంటే ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? లేదు ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, లేకపోతే బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ రాశాను. ఇలా కంపేర్ చేయాలన్నా కూడా ఇది ఏమవ్వాలంటే డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి ఈక్వల్ అవ్వాలి. సార్ ఓకే సార్, అడిషన్లో ఈక్వల్ అవ్వాలి, సబ్ట్రాక్షన్ ఈక్వల్ అవ్వాలి, ఈక్వేషన్ వచ్చినా కూడా అక్కడ మనకి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ మీరు అడిషన్ సబ్ట్రాక్షన్ గురించి చెప్పారు కానీ మల్టిప్లికేషన్ డివిజన్ గురించి చెప్పలేదు కదా సార్. అంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ డివిజన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య జరగచ్చా అంటే ఎస్, వీ కెన్ మల్టిప్లై అండ్ డివైడ్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం మల్టిప్లై చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు. ఎలా సార్ అంటే ఎగ్జాంపుల్ ఫోర్సే తీసుకుందాం. ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటి, మాస్ అంటే యాక్సలరేషన్. చూడండి, మాస్ అనేది డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీ, యాక్సలరేషన్ అంటే డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే రెండు ఫిజికల్ క్వాంటిటీస్ మనకి ఇక్కడ ఏమవుతున్నాయి అంటే రెండు మల్టిప్లై అవుతాం. క్వశ్చన్స్ అదే స్పీడ్ అంటే మీనింగ్ ఏంటి, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అనేది వన్ ఫిజికల్ క్వాంటిటీ, దానికి డైమెన్షన్ ఫార్ములా ఎల్. టైం అనేది ఇంకొక ఫిజికల్ క్వాంటిటీ, డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే టీ. ఓకేనా? ఎల్ ఉంది, ఇక్కడ టీ ఉంది, రెండు డివైడ్ అవుతున్నాయంటే అవ్వచ్చు అనమాట. కానీ ఎప్పుడు ఈ అడిషన్, సబ్ట్రాక్షన్, ఈక్వేట్ అయ్యేటప్పుడు అవి కంపారిజన్ చేసేటప్పుడు మాత్రం వాటి యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ అనేవి ఎప్పుడు ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలి. అంతేగాని మల్టిప్లికేషన్కి డివిజన్కి వర్తించదు. ఎందుకంటే డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ కూడా మనకి మల్టిప్లై అవ్వచ్చు, డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ కూడా మనకి ఏమవచ్చు అంటే డివైడ్ అనేది అవ్వచ్చు. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఈ మొత్తం టర్మ్ ఈ రెండు సేమ్ ఫిజికల్ క్వాంటిటీ అవ్వాలని రూల్ లేదు. కానీ ఇక్కడ మనము న్యూమరేటర్ సైడ్, డినామినేటర్ సైడ్ తీసుకున్నాం అనుకోండి. చూడండి, టీ మైనస్ సి ఉంది. ఇప్పుడు ఇవి రెండు సపరాక్ట్ అవుతున్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే డైమెన్షన్ ఆఫ్ టైం అనేది డైమెన్షన్ ఆఫ్ సి అవ్వాలి. ఓకే, డైమెన్షన్ ఆఫ్ టైం మనకి ఏంటంటే టీ వస్తుంది, కాబట్టి సి యొక్క డైమెన్షన్ ఏంటంటే టీ. క్లియర్? ఇప్పుడు చూడండి, అంటే ఇది టైం, సి ప్లేస్ మనకేమవుతుంది అంటే టైం యొక్క వాల్యూనే వస్తుంది. ఓకే, టైంలో నుంచి టైం పోయింది అనుకోండి, 10 seconds, ఇక్కడ 5 seconds. 10 secondsలో 5 seconds పోతే మనకి ఎంత వస్తుంది, 5 seconds వస్తుంది. అంటే ఇక్కడ టైంలోంచి టైం పోతే టైమే వస్తుంది అనమాట. సార్ టైంలో టైం పోతే 0 వస్తుంది, అలా కాదనమాట. ఇక్కడ డైమెన్షన్స్ ఎప్పుడైనా సరే యాడ్ అయినా సపరాక్ట్ అయినా మనకి వాల్యూస్ యాడ్ అవుతాయి, లేకపోతే వాల్యూస్ సపరాక్ట్ అవుతాయి, కానీ డైమెన్షన్స్ కావు.
కాబట్టి ఇది మొత్తం టైమే అన్నమాట. కాబట్టి నేను దీన్ని ఎలా రాసుకున్నాను అంటే y ఈక్వల్స్ టు a ప్లస్ bx బై t టైం లాగా రాసుకుంటాను. క్లియరా? ఇప్పుడు చూడండి y ఈక్వల్స్ టు స్ప్లిట్ చేసుకుంటున్నా a బై టైం ప్లస్ bx బై టైం. ఇప్పుడు ఇవి రెండు యాడ్ అవుతున్నాయి అంటే ఈ రెండింటి యొక్క డైమెన్షన్ ఫార్ములా సేమ్ అదేవిధంగా దీంతో ఈక్వేట్ అవుతున్నా అంటే దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా కూడా సేమ్ అన్నమాట. కాబట్టి నేను సింపుల్గా డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ y ఈక్వల్స్ టు ఇది a బై టీ ఈక్వల్స్ టు bx బై టీ. ఓకేనా? ఇప్పుడు చూడండి నాకు ఏ వాల్యూ కావాలనుకుంటే y అంటేనే లెంత్ కాబట్టి ఎల్ బయట వెళ్ళిపోతే ఎల్టీ వస్తుంది అన్నమాట. ఇది ఏ యొక్క డైమెన్షన్ ఫార్ములా. ఫ్రెండ్స్ ఇప్పుడు బి క్యాలిక్యులేట్ చేయడానికి ఇవి రెండు తీసుకుందాం. ఓకే, ఎల్ ఈక్వల్స్ టు బి, ఎక్స్ అంటే డిస్టెన్స్ కాబట్టి ఎల్ బై టైం. ఇప్పుడు నాకు బి కావాలంటే ఎల్ టీ బై ఎల్, ఎల్ఎల్ క్యాన్సిల్ అనుకోండి, బి ఈక్వల్స్ నాకేమొస్తుంది అంటే టీ వస్తుంది అన్నమాట. క్లియర్? ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ మూడు కనుక్కునేది. నెక్స్ట్ సేమ్ ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం. చూడండి. ఓకే సరే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బై ఏటీ ప్లస్ సిటీ స్క్వేర్ బై డి మైనస్ పి ప్లస్ ఈటీ క్యూబ్. ఇక్కడ ఎక్స్ అంటే మనకి ఏందిరా అంటే ఇది కూడా లెంత్ లేకపోతే డిస్టెన్స్, టీ అంటే టైం, నెక్స్ట్ పి అంటే ప్రెషర్, ఈ టీ అంటే కూడా టైం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏబిసిడిఈ మొత్తం 5 క్వాంటిటీస్ ఉన్నాయి. 5 క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి ఇవన్నీ యాడ్ అవుతున్నాయి అంటే అన్నింటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ వచ్చి, అన్ని టర్మ్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ వచ్చి మనకు సేమ్. దేనికి ఈక్వల్ అవ్వాలంటే లెంత్కి ఈక్వల్ అవ్వాలి. చూడండి ఇది ఈక్వల్స్ టు ఇవన్నిటి యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ సేమ్ కాబట్టి ఇది లెంత్ కాబట్టి నాకు ఏ ఈక్వల్స్ టు ఎల్ వస్తుంది. ఏ వాల్యూ కనుక్కునేసాం. చెప్పే అర్థమైంది కదా? ఇది కూడా లెంత్, ఇవన్నీ యాడ్ అయ్యి మనకి లెంత్ వాల్యూ వస్తుంది అంటే ఇవన్నీ కూడా లెంత్ అనేసి అర్థం మనం. ఓకేనా? సేమ్ అదేవిధంగా ఎల్ ఈక్వల్స్ టు ఈటీ క్యూబ్. ఓకే, ఈ నాకు ఈ కావాలంటే ఎల్ బై టీ క్యూబ్ అంటే ఎల్ టైం అంటే క్యాపిటల్ టీ పవర్ -3, ఈ వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇది చేద్దాం. చూడండి బి బై ఏటీ ఈక్వల్స్ టు ఎల్, ఏ వాల్యూ నాకు ఎల్ కాబట్టి బి బై ఎల్, ఇది టీ ఈక్వల్స్ టు ఎల్. నాకు బి వాల్యూ కావాలంటే ఎల్ స్క్వేర్ టీ పవర్ -1 వస్తుంది. ప్రతిసారి నేను స్క్వేర్ బ్రాకెట్ వేసుకొని టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సిఈడి కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి డి మైనస్ పి అంటే డి అనేది పి ప్రెషర్కి సప్రాక్షన్ జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? డైమెన్షన్ ఆఫ్ డి అనేది డైమెన్షన్ ఆఫ్ ప్రెషర్కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, కాబట్టి మనకి డి వాల్యూ ఏమొస్తుంది? ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా అంటే ఎంఎల్ టీ పవర్ -2 బై ఏరియా అంటే ఎల్ స్క్వేర్. ఓకే, డి మనకేమి ఇక్కడ ఎల్ క్యాన్సిల్ అయితే ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు సి వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉండేది ప్రెషర్, మనకి దీన్ని ఈక్వేట్ చేస్తున్నాం. ఇది కూడా మొత్తం కూడా లెంతే కదా. సి టీ స్క్వేర్ బై ప్రెషర్ మనకి ఎంత అంటే ప్రెషర్ మైనస్ ప్రెషర్ మనకి ఇదే వస్తుంది, ఎంఎల్ -1 టీ పవర్ -2. ఓకే, ఇక్కడ టీ పవర్ -2 ఇది పైకి వెళ్తే +2 మొత్తం ఒకసారి రాసుకుంటే సి ఈక్వల్స్ టు ఎం పవర్ -1, ఇది ఎల్ పవర్ -1 అక్కడ పోతే ఇంటూ ఎల్ పవర్ -1 అవుతుంది. సారీ, ఓకే చూడండి సి వాల్యూ మనకి ఏమవుతుందంటే ఎం ఎల్ పవర్ 0 టీ పవర్ -2
బై టీ స్క్వేర్. దేర్ఫోర్ నాకు ఎల్ పవర్ 0 కాబట్టి తీసేయచ్చు. ఇది టీ పవర్ -4 వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా చేయాలంట. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ పి అంటే మీనింగ్ ఏంటంటే ప్రెషర్, వి అంటే మీనింగ్ ఏంటంటే వాల్యూమ్. ఇక్కడ కూడా వి అంటే మీనింగ్ ఏంటంటే వాల్యూమ్. ఓకే, టీ అంటే టెంపరేచర్, ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఇప్పుడు నేనేం చేయాలంటే ఏ యొక్క డైమెన్షన్, బి యొక్క డైమెన్షన్ కనుక్కోవాలన్నమాట. కనుక్కుందామా? చూడండి ఫస్ట్ ఇది కొద్దిగా ఈజీ కాబట్టి నేను చేస్తాను. చూడండి బి అనేది విలో నుంచి సపరేట్ అవుతా అంటే వికి బికి రెండింటికి సేమ్ డైమెన్షన్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కాబట్టి బి ఈక్వల్స్ టు నాకు L³ వస్తుంది. నెక్స్ట్ ఇది చేద్దాం. చూడండి ప్రెషర్ది మనము ప్రీవియస్ చేసాం. ప్రెషర్ చేసి ML-1 T పవర్ -2 ML-1 T పవర్ -2 ఈక్వల్స్ టు A బై V స్క్వేర్ అంటే L³ యొక్క స్క్వేర్. ఓకే, మనకేమవుతుంది ML-1 T పవర్ -2 ఇది L పవర్ 6 యొక్క వస్తుంది అన్నమాట. ఈక్వల్స్ టు A. అప్పుడు నాకు ఏ ఏమవుతుందంటే M6 - 1 వచ్చి 5 L పవర్ 5 T పవర్ -2. మొత్తానికి ఏ వాల్యూస్ బి వాల్యూస్ కనుక్కునేసాము. నెక్స్ట్ F ఈక్వల్స్ టు ఎఫ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫోర్స్, ఆల్ఫా బీటా అనేది కాన్స్టెంట్స్, డి అంటే మీనింగ్ ఏంటంటే అంటే డెన్సిటీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్ఫాది బీటాది కనుక్కోవాలి. డైమెన్షన్స్ కనుక్కుందామా? చూడండి బీటా యొక్క డైమెన్షన్స్ రూట్ డి యొక్క డైమెన్షన్స్ రెండు సేమ్ అన్నమాట. ఓకే, డి అంటే డెన్సిటీ అన్నాం కదా, ఫస్ట్ డెన్సిటీకి కనుక్కుందాం. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ అంటే M/L³. ఓకే, దేర్ఫోర్ బీటా ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ML-3. రూట్ అంటే 1/2 అనేసి అర్థం. దేర్ఫోర్ బీటా ఈక్వల్స్ టు M పవర్ 1/2 L పవర్ -3/2. క్వశ్చన్స్ ఇప్పుడు చూడండి ఎఫ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బై, ఇప్పుడు ఇవి రెండు ఒకే క్వాంటిటీస్ కాబట్టి నేను బీటా యొక్క డైమెన్షన్ తీసుకుంటాను. M పవర్ 1/2 L పవర్ -3/2. అదే నాకు ఆల్ఫా కావాలనుకుంటే ఎఫ్ ఇంటూ M పవర్ 1/2 L పవర్ -3/2 వస్తుంది. ఎఫ్ అంటే ML T పవర్ -2 ఇంటూ M పవర్ 1/2 L పవర్ -3/2. రేపు ఆల్ఫా యొక్క డైమెన్షన్ నాకు ఏమవుతుందంటే 1 + 1/2 వచ్చి 3/2, 1 - 3/2, 2 - 1/2 L పవర్ -1/2 T పవర్ -2 వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా అడిషన్ అవుతుందా సబ్ట్రాక్ట్ అవుతుందా దీన్ని మనం ఫస్ట్ గమనించుకోం. ఫస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ మనకు కనిపించామనుకోండి, ఫస్ట్ మనం దాన్ని బేస్ చేసుకొని డైమెన్షనల్ ఫార్ములాస్ అని కనుక్కోవాలన్నమాట ఇచ్చిన కాన్స్టెంట్స్. నెక్స్ట్ y ఈక్వల్స్ ఏ సైన్ ωt - kx, ఫైన్ ω/k. ఓకేనా? సేమ్ అదే విధంగా డైమెన్షన్ ఆఫ్ ఏ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ కూడా అదే వచ్చింది అనమాట. ఏ ఇంటూ సైన్ యొక్క వాల్యూ వచ్చింది. ఈ డైమెన్షన్ లెస్ కాబట్టి వైది ఏది ఒకటే అయింది. వై అనేది డిస్టెన్స్ అయితే మనకి అఫ్ కోర్స్ డైమెన్షన్ ఆఫ్ ఏ మనకి ఏమవుతుందంటే లెంత్ యొక్క డైమెన్షన్కి ఈక్వల్ అవుతుంది. క్లియరా? ω/k కనుక్కోమన్నాడు. ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు చూడండి సైన్ లోపల ఇవి రెండు ఉన్నాయి, ఇవి రెండు కూడా మనకి డైమెన్షన్ లెస్. అంటే ఇక్కడ ωt యొక్క డైమెన్షన్ మనకి ఏమవుతుందంటే kx యొక్క డైమెన్షన్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, నాకు కావాల్సింది ω/k కాబట్టి దీని అడుగు పంపిస్తాం.
ఇప్పుడు ఏమవుతుంది ఒమేగా బై కే ఈక్వల్స్ టు ఎక్స్ బై టీ. ఎక్స్ అంటే లెంత్ కాబట్టి ఎల్ బై టీ అంటే ఎల్టీ పవర్ -1. క్లియర్ స్టూడెంట్స్, చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ రకంగా చేయాలి. లేకపోతే మనం ఒమేగా టీ ఈక్వల్స్ టు డైమెన్షన్లెస్, ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్లో మనం చేయాలనుకుంటే ఇదంతా యాంగిల్, అంటే ఇది కూడా యాంగిల్, ఇది కూడా యాంగిల్, యాంగిల్ నుంచి యాంగిల్ క్యాన్సిల్ అయితే మనకు యాంగిల్ వస్తుంది. ఓకేనా? అంటే ఒమేగా టీ అనేది డైమెన్షన్లెస్. డైమెన్షన్లెస్ అంటే m⁻0, l⁻0, t⁻0. అంటే డైమెన్షన్స్ అంటేనే వాటి యొక్క పవర్స్ అన్నమాట. అది లేనప్పుడు పవర్స్ మనం ఏం పెట్టచ్చు అంటే 0 పెట్టచ్చు. అంటే దీని యొక్క మొత్తం వాల్యూ మనకి ఏమవుతుందంటే 1 అవుతుంది. ఒమేగా ఈక్వల్స్ టు 1/t. సేమ్ అదే కేఎక్స్ కూడా మనకు 1 అవుతుంది. కే ఈక్వల్స్ టు 1/x అంటే 1/l. ఇప్పుడు ఒమేగా బై చేసినా మనకు సేమ్ అదే వాల్యూ వస్తుంది. అలా కూడా కావాలంటే చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇది చూడండి. మీకు ఎందుకు సైన్లో ఈ పవర్ ఎక్స్పోనెన్షియల్ పవర్లో మొత్తం కూడా ఎందుకు చేపిస్తున్నా అంటే ఎప్పుడైనా సరే ఈ సైన్లో కానీ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లేదు వచ్చినా సరే, లేకపోతే ఈ పవర్లో వచ్చి ఉందా, లేకపోతే లాగ్ తర్వాత వచ్చినా, అదంతా కూడా మనకి ఏమవుతుంది అంటే డైమెన్షన్ లెస్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అంటే పవర్ అన్నమాట. పవర్ ఈక్వల్స్ ఆల్ఫా బై బీటా ఈ పవర్ -βt. ఇక్కడ టీ అంటే టైం. ఇంకా మనం ఏం చేయాలంటే ఆల్ఫా డైమెన్షన్, బీటా డైమెన్షన్ మనం కనుక్కోవాలి. కనుక్కుందామా? చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇది మొత్తం డైమెన్షన్ లెస్. ఓకేనా? కాబట్టి పవర్ యొక్క డైమెన్షన్స్ ఈ రెండిట్లోనే ఉంటాయి, ఆల్ఫాకి బీటాకి సంబంధించి. మనకి ఇక్కడ బీటా ఇక్కడ కూడా ఉంది, బీటా ఇక్కడ కూడా ఉంది అన్నమాట. బీటా చూడండి, ఇది మొత్తం డైమెన్షన్ లెస్సే. సేమ్ అదేవిధంగా ఈ పవర్ ఏమైనా వచ్చిన వాల్యూ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ పవర్ ఎక్స్ ఫామ్లో ఉంటే ఇది మొత్తం డైమెన్షన్ లెస్ అవుతుంది. ఈ పవర్లో ఏదైతే ఉందో అంటే ఎందుకంటే ఇది ఒక నెంబర్, ఈ అనేది ఒక నెంబర్ 2.7 వస్తుంది. దీని యొక్క పవర్ కూడా మనకేమో అంటే నెంబరే అవ్వాలి, అంటే అది కూడా డైమెన్షన్ లెస్. కాబట్టి -βt ఏదైతే ఉందో అది కూడా డైమెన్షన్ లెస్. అంటే -βt అనేది డైమెన్షన్ లెస్ అన్నమాట. 1 చెప్పచ్చు, లేకపోతే m⁻0, l⁻0, t⁻0. క్లాషన్స్ ఆ రకంగా మనం కన్సిడర్ చేసాం. ఇప్పుడు నాకు బీటాది కావాలంటే 1/t అవుతుంది, అంటే 1/t టైం అవుతుంది అన్నమాట. అంటే టైం యొక్క ఇన్వర్స్ అనమాట. సరే, మైనస్ ఏమైంది సార్? ఓకేనా? ఈ మైనస్ అనేది మైనస్లు ప్లస్లు అవంతా మనకి డైమెన్షన్స్లో రావు, పవర్స్లో అయితే రావచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఉండే మైనస్ కూడా ట్రాన్స్ఫర్ చేసాను అనుకోండి, -1/t అంటే -t⁻−1. ఓకేనా? ఎప్పుడైనా సరే m పవర్లో లేకపోతే l పవర్లో t పవర్లో ఇలా మనకి పవర్స్లో మైనస్ రావచ్చు, కానీ దీని పక్కన మైనస్ మనకు అవసరం లేదన్నమాట. ఓకేనా? జస్ట్ నెగిటివిటీని తెలియజేస్తుంది అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్, ఇప్పుడు మనకు బీటా తెలిసింది. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ కలుపుకోవాలి. అంటే ఈ డైమెన్షన్ లెస్ కానీ పవర్ ఈక్వల్స్ ఆల్ఫా బై బీటా అలా రాసుకుంటాం. ఓకే, పవర్ అంటేనే వర్క్ బై టైం. వర్క్ అంటే ml² t⁻−2 బై టైం అంటే t ఈక్వల్స్ టు ఆల్ఫా బై బీటా అంటే ఇది t⁻−1. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నాకు ఆల్ఫా వాల్యూ కావాలి, ఇది పైపోతే t⁻−3 ml² t⁻−3 ఇంటూ t⁻−1 -1 ఈక్వల్స్ టు ఆల్ఫా. ఆల్ఫా నాకేమవుతుందంటే ml² t⁻−4. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఇలా మనకి ఇంటిగ్రేషన్లు డిఫరెన్షియేషన్ ఇచ్చి భయపెడతాడు అన్నమాట. ఇలాంటివి చూసినప్పుడు ఫస్ట్ మీరు భయపడకూడదు. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ dx/dt ఇంటిగ్రేషన్ మనకి ఏం తెలియజేస్తుందా అంటే సమ్మేషన్ని తెలియజేస్తుంది. అంటే క్వాంటిటీస్ అన్ని కూడా మనం యాడ్ చేస్తున్నాం అనేసి తెలియజేస్తున్నాం. ఇంకోటి dx డిఫరెన్షియేషన్, dx అంటే స్మాల్ చేంజ్ ఇన్ x. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఎందుకంటే చేంజ్ ఇన్ ఫిజికల్ క్వాంటిటీ డస్ నాట్ చేంజెస్ ఇట్స్ డైమెన్షన్స్ అనేసి.
ఇప్పుడు ఎక్స్ అనేది మనం ముందు నుంచి డిస్టెన్స్ లేకపోతే లెంత్ అని చెప్తున్నాం. ఇది డిటి అంటే టైం గురించి చెప్తున్నాం. ఓకేనా, స్మాల్ చేంజ్ ఇన్ టైం మనకి టైం ఇస్తుంది, స్మాల్ చేంజ్ ఇన్ లెంత్ మనకి లెంత్ ఇస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ డిఎక్స్ బై డిటి ఉంది, ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే వీటన్నిటి మనం ఏం చేస్తున్నామంటే యాడ్ చేస్తాం. లెంత్ బై టైం యొక్క రేషియోస్ మనం ఏం చేస్తున్నామంటే యాడ్ చేస్తున్నాం. ఓకేనా, లెంత్ బై టైం అన్నిటిని యాడ్ చేసినంత మాత్రం ఈ లెంత్ బై టైం అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి ఎల్ బై టీ ఈక్వల్స్ టు ఏ ఎల్ స్క్వేర్. ఎక్స్ అనేది లెంత్ అని చెప్పాం కదా. చూడండి ఇక్కడ ఎల్ క్యాన్సిల్, ఏ ఈక్వల్స్ టు టీ పవర్ -1 ఎల్ పవర్ -1. ఇది డైమెన్షన్ ఆఫ్ ఏ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, సేమ్ ఇంటిగ్రేషన్ సంబంధించి క్వశ్చన్ ఇచ్చినారు. ఇప్పుడు చూడండి, ఎక్స్ డిఎక్స్. ఓకే, ఎక్స్ అంటే లెంత్, ఎక్స్ లెంత్, ఇది కూడా లెంత్ బై రూట్ ఆఫ్ ఏ వాల్యూ మనకు తెలియదు. ఎక్స్ అంటే లెంత్ కాబట్టి ఇది కంప్లీట్గా చేయలేము. ఇది చేద్దాం. చూడండి, ఏ పవర్ ఎన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ -1 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అన్నాడు. ఎన్ వాల్యూ కనుక్కోవాలి. నేను అలా చెప్పాను, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ మనకి డైమెన్షన్ లెస్, దాని లోపల ఉండే వాల్యూస్ కూడా మనకి డైమెన్షన్ లెస్. అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ బై ఏ దేంట్లో సపరేట్ 1 అంటే డైమెన్షన్ లెస్ అనేసి అర్థం. ఓకే, కాబట్టి నాకు ఇప్పుడు ఏ వాల్యూ కావాలనుకుంటే ఏ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. అంటే ఏ అనేది మనకి ఏమవుతుందంటే లెంత్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి ఇప్పుడు నాకు ఏ వాల్యూ కూడా వచ్చేసింది. ఏ అంటే లెంత్ అనేసి 2 రూట్ ఆఫ్ 2 ఇంటూ ఎల్ ఇంటూ ఎక్స్ అంటే ఎల్ స్క్వేర్ మైనస్, ఇది చూసే మనకు అర్థమైపోయింది. ఎక్స్ స్క్వేర్ అనగానే లెంత్ యొక్క స్క్వేర్ వస్తుంది. మళ్ళీ మనం స్పెషల్గా చేయాల్సిన అవసరం. సో చూడండి, ఇది రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఇప్పుడు మనం చేసాము ఎల్ పవర్ ఎన్. ఈ డైమెన్షన్ లెస్ కాబట్టి క్లియరా. ఎల్ స్క్వేర్ బై ఎల్ ఈక్వల్స్ టు ఎల్ పవర్ ఎన్, ఎల్ క్యాన్సల్ అయితే నెక్స్ట్ ఎల్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎల్ పవర్, ఇక్కడ మనకి ఏం లేకపోతే 1 కాబట్టి ఎన్ ఈక్వల్స్ టు 1. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఓకే అంతే, క్వశ్చన్స్ అయిపోయినాయి. క్లియరా? దాదాపు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీకి సంబంధించిన ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో దాదాపు మ్యాక్సిమం డిస్కస్ చేసామన్నమాట. ఇంకా మీ దగ్గర ఏమైనా మెటీరియల్స్ ఉంటే దాంట్లో కూడా ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీకి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఈ క్లాస్ విన్నారు కాబట్టి మీరు చేయగలుగుతాను. క్లియర్ స్టూడెంట్స్? ఇంకా డైమెన్షన్స్ యొక్క ఇంకా వేరే ఏవైతే ఏరియాస్ ఉన్నాయో అవంతా ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయాలి. ఓకే నా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.